ఒక మాస్ సాంగ్ సార్ అది. కళ్ళు ముంతలాంటి కళ్ళు గుంటరా, అది నవ్వుతుంటే కితకితలవుతుందిరా, ఎండి చేప లాంటి నడుము చూడరా, అది ముట్టుకుంటే ముళ్ళు లేదనంటారా, నీ ముందు చూస్తే మందు తాగినట్టుకున్నదే, పిల్ల మూడంతా మూడొంతుల రెట్లయ్యిందే, ఈ వెనక నుంచి లంకె బిందెలాగా ఉన్నవే, పిల్ల కళ్ళు మూత జాడించి జారిపోతానే, ఆ పిల్ల టెములాడేస్తుంది, గుండె దడ 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 కొట్టేస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక రంగస్థల నటుడు, ఒక ప్రతిభావంతుడైన సినీ నటుడు మన ముందున్నారు. కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమాతో అందులో చేసినటువంటి రామ్మూర్తి అనే ఒక పాత్రతోటి, ఆ లోకల్ క్యారెక్టర్ తోటి అందరినీ ఆకట్టుకొని అతి తక్కువ కాలంలోనే మంచి నటుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో మనకు కనిపించాడు. రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావులో రవితేజకి గాఢ స్నేహితుడు కూడా కనిపించాడు. అట్లా కొన్ని సినిమాలు, అంటే ఒక సినిమాకి సినిమాకి సంబంధం లేనటువంటి విలక్షణమైన పాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు. సో ప్రస్తుతం ఆయన కెరీర్ ఎలా ఉంది, సో కంచరపాలెంతో మొదలైనటువంటి, అంటే ఆయన స్వస్థలం కూడా అదే. సో తన స్వస్థలం పేరుతోటే రూపొందినటువంటి సినిమాతో పరిచయం అయ్యి, సో ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆ ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది, ఆయన అనుకున్నట్లుగా జరుగుతోందా, సాగుతోందా, ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నాడు, ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం కిషోర్ గారు. సార్ నమస్తే సార్. నన్ను కిషోర్ అని పిలిస్తే ఐ ఫీల్ సో హ్యాపీ సార్. ప్లీజ్ నా రిక్వెస్ట్ అది. అనుభవంలో కానీ వయసులో కానీ చాలా చిన్నవాడిని మీ దగ్గర. సో కిషోర్ అని పిలవండి ప్లీజ్, నా రిక్వెస్ట్. అంటే అలా అలవాటు కదా, గెస్ట్ని మేము ఎప్పుడు కూడా అట్లా గౌరవవాచకంతో పిలవడం అనేది అలవాటు అయిపోతుంది. రిక్వెస్ట్. అలాగే ఓకే కిషోర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటగా సంతోషం, అంటే మనం మొట్టమొదటిసారిగా ముఖాముఖి ఇలా మాట్లాడుకుంటున్నాము. మధ్య మధ్యలో అక్కడక్కడ కలిసినప్పటికీ కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు మనం ఎప్పుడు కూడా. సో ఎనీహౌ కంగ్రాచులేషన్స్. సో ఎక్కడి నుంచో, అంటే మీ జర్నీ అనేది ఏవో ఆశలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకి ఆశలు ఉంటాయి. సో రంగస్థలంతో మొదలైందనే విషయం నాకు తెలుసు, ఒక థియేటర్ ఆర్టిస్ట్ అని మీరు. సో ఇప్పుడు ఎట్లా ఉంది, మీరు అనుకున్న విధంగానే మీ జర్నీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో? ఎందుకంటే కొన్ని వందల వేల మంది ప్రతిరోజు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక అవకాశం కోసం వస్తుంటారు. మీకు అవకాశం దొరికింది, తొలి సినిమాతోటే మీకు ఆ గుర్తింపు అనేది వచ్చింది. వెంకటేష్ మహాత్ ఇచ్చినటువంటి అందరికీ పేరు తీసుకొచ్చింది, తనతో సహా మీ అందరికీ కూడా. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీ అనుకున్నట్లుగానే కెరీర్ నడుస్తుందా? నేను ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు సార్. సో నేను జాబ్ చేసుకునేవాడిని, చాలా వెరీ నార్మల్ లైఫ్ స్టైల్ నాది. ఒక ప్రైవేట్ జాబ్, ఒక ప్రైవేట్ జాబు. సైమల్టేనియస్గా నేను మ్యూజిషియన్ అనమాట. మ్యాజిక్ షోస్, ఫోక్ సింగింగ్ ప్రోగ్రామ్స్, యాంకరింగ్. సో నా లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది. సో మా గురువు వెంకటేష్ మహాగారి ద్వారా సినిమా చేయాలని ఆశ ఉన్నా కూడా సినిమాలకి ట్రై చేయి. గురువు అంటే ఆయన సినిమా అంటే ఒక డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాడని చెప్పి గురువు అంటున్నారా? ఓకే, నాకు డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు. ఇది సినీ ఫీల్డ్కి రీజన్ అయిన కాబట్టి సో ఈజ్ మై గురువు అని ఫీల్ అవుతున్నా. సో నా రంగస్థల గురువులు వేరే ఉన్నారు, నా మ్యాజిషియన్ గురువులు వేరే ఉన్నారు, సింగింగ్ గురువులు వేరే ఉన్నారు. బట్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకటేష్ మహాగారిని సినీ ప్రస్తావనకు మా గురువు గారు. ఓకే, ఎప్పుడు అనుకోలేదు సార్ సినీ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలే. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మహాగారి ద్వారా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం వచ్చింది. సో నాకు ఇప్పుడు ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సో ఐ ఫీల్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అదే అంటే ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఒక సినిమాని తీయాలని తలపెట్టి ఆ కంచరపాలెంలోనే స్థానిక కళాకారుల్ని ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనకి థాట్ రావడం గ్రేట్. అదే అది ఇలాంటి వాళ్ళకి ఒక వరం లాగా అయి ఉండొచ్చు. సో యాక్చువల్గా అయితే మీకు అప్పుడు దాకా ఎవరితో కూడా పరిచయాలు కానీ ఏం లేదు కదా? సినిమా పరిచయాలంటే సినిమాలు చేయాలి. మా పక్క గ్రామంలోనే ఒక దర్శకుడు ఉన్నారు. అవును, ఎవరు? ఈ చిన్ని కృష్ణ గారని, అక్షర డైరెక్టర్, నువ్వుతోపురా. అంటే సినిమా అక్కడ సినిమాల్లో కూడా కనిపించారు అనుకుంటా కదా? నేను లేను సార్ ఆ సినిమాలో, నేను లేను. ఆయన కూడా కనిపించారు కదా? ఫస్ట్ ఆయన రంగస్థల నటుడే, మంచి డాన్సర్ ఆయన కూడా. సో ఆయన దగ్గర మేము డ్యాన్స్లో చేసేవాళ్ళం, కానీ సినీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఆయనకి మాకు టచ్ లేదు అసలు. ఆయనకి నాకు అసలు రిలేషన్ లేదనమాట ఆఫ్టర్ సినీ ఫీల్డ్. ఆయన
అవి బాగా వెళ్ళాడు, ఏమో మనం కూడా వెళ్తే బాగుండే ఛాన్స్ ఇచ్చినప్పుడు బంధువు కూడానా? అంటే లాంగ్ రిలేటివ్ సార్. సో మామూలుగా ఈ ఊళ్ళో ఏంటంటే మనం మనకి దాంతో వరుసలతో పిలుస్తాం కదా. ఒకటే రిలీజన్ అండ్ కాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ ఒకటే, దూరపు చుట్టం కూడా. ఇప్పటికి బాగానే రిలేషన్గా ఉంది. సో వస్తే బాగుండేదిరా అనుకునేటోళ్ళం. తర్వాత ఎక్కడైనా షూటింగ్స్ వెళ్తే షూటింగ్ పలానా దగ్గర జరుగుతుంది ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తా ఆఫీస్కి డుమ్మా కొట్టి నేను షూటింగ్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసేవాడిని. అలాగే నాకు బాగా ఇంట్రెస్ట్ సార్ ఇది కళారంగం అంటే. అది సినీ ఫీల్డ్ అంటే అందరికీ ఇష్టం, ఆబ్వియస్లీ ఇష్టం ఉంటుంది. అలాగే నాకు కూడా బాగా ఇష్టం. బట్ సినిమాల్లోకి వెళ్ళి ట్రై చేసేంత దాన్ని ఏమంటారు అది లేకపోవడం వల్ల అంటే లేదు సార్ ఆ టైంలో. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఎవరిని కలవాలి ఏంటి ఏం తెలియదు. దట్ నా జాబ్ చాలా నీడెడ్. నేను కొంచెం ఇంటికి రెస్పాన్సిబిలిటీ పర్సన్ నేను. సో మెనీ రీజన్స్ వల్ల నేను బ్రెడ్ సంపాదించాలి ఫస్ట్, 100% అది సంపాదన ఉండాలి. ఆ రీజన్స్ వల్ల నేను సినీ ఫీల్డ్లో ట్రై చేయలేకపోయా. బై గాడ్ గ్రేస్ నాకు అది వెంకటేష్ మహా ద్వారా వరంలో వచ్చింది సార్. అది సాధారణంగా నటుడు అనే వాళ్ళకి ఏంటంటే ఆ స్కిల్స్ ఉన్నప్పుడు రంగస్థలం మీద మనం కనుక రాణిస్తున్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు పక్కాడు కూడా నువ్వు సినిమాలోకి వెళ్తే చాలా బాగుంటుందిరా, బాగా సక్సెస్ అవుతావు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో ఏదైనా సరే నటుడికి, రంగస్థల నటుడికైనా సరే అల్టిమేట్ గోల్ అనేది సినిమాగా ఉంటుంది. మనం అనాది నుంచి చూసుకున్నా అదే కనిపిస్తుంటుంది మనకి. అలా సార్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏదో డ్యాన్స్ పర్ఫామ్ చేసేవాడిని, సాంగ్స్ పాడేటోడిని. ఏదో మంచి టాలెంట్ ఉంది నీకు, సినిమాలోకి వెళ్తే బాగుంటుంది అని చాలామంది అనేటోళ్ళు. అందరూ అంటారు కదా వెళ్తే బాగుంటుందని మనకి లోపల ఉన్నా కూడా, బట్ వెళ్ళలేని పరిస్థితి. బట్ ఫైనల్గా ఇష్టమైన ప్లేస్కి రావడం చాలా హ్యాపీ సార్. ఓకే. సో అంటే ఫోక్ సాంగ్స్ కూడా మీరు రాస్తారని విన్నాను నేను. మీరే రాసి మీరే పాడి ట్యూన్స్ కూడా మీరే కట్టుకుంటారా? అంతే సార్. నేను సాధారణ ఫోక్ సింగర్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. డ్రమ్స్ కూడా ప్లే చేసేవాడిని. సో నేను డ్రమ్స్ కొడుతూ నేను నా పాటలు నేనే పాడేవాడిని. మీరు స్వయంగా రాసినటువంటి ఒక పాట ఏదైనా మా కోసం పాడగలుగుతారా? రీసెంట్గా ఒక సాంగ్ రాశాను సార్. అది కొంచెం అంటే అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే. ఒక సందర్భాన్ని బట్టి రాశారా? సందర్భాన్ని కాదు సార్, ఒక సిచ్యువేషన్ బట్టి రాశాను. ఒక సాంగ్ ఒక సినిమాకి అనుకుని రాసింది. సినిమాకి అనుకున్నా రాసిందే, బట్ అది టైం కుదరలే. అప్పటికి కొంచెం సినిమా లెంత్ ఎక్కువ అవడం వల్ల ఆ టైం కుదరక ఆ సాంగ్ని పెట్టదలుచుకోలే. యాక్చువల్ వాంటెడ్లీనే రాశారు, మిమ్మల్ని అడిగితే రాశారు అది. ఓకే. కళ్ళు ముంత లాంటి కళ్ళు గుంటరా, అది నవ్వుతుంటే కిత కితలవుతుందిరా. అది ఒక మాస్ సాంగ్ సార్. అది అంటే కళ్ళు కాంపౌండ్ దగ్గర ఏంటి, కళ్ళు ముంత లాంటి కళ్ళు గుంటరా, అది నవ్వుతుంటే కిత కితలవుతుందిరా. ఎండి చేప లాంటి నడుము చూడరా, అది ముట్టుకుంటే ముళ్ళు లేసనంటారా. నీ ముందు చూస్తే మందు తాగినట్టుకున్నదే పిల్ల, మూడంతా మూడొంతుల రెట్లయ్యిందే. ఈ వెనక నుంచి లంకె బిందెలాగా ఉన్నవే పిల్ల, కళ్ళు మూత జాడించి జారిపోతానే. ఆ పిల్లాట్యం ఇట్లా అది ఆడేస్తుంది. మా వైపు ఒకటి ఆడిపోతున్నారా ఇది అంటుంటావు. ఇక్కడ కూడా ఉంటుంది. ఈవెన్ సౌత్ కోస్టల్లో కూడా బాగానే ఉంటుంది అది. నాది ప్రకాశం జిల్లా, అంటే ఇప్పుడు బాపట్ల అనుకోండి. అంటే తెలంగాణకు తక్కువ సార్, మన ఆంధ్ర వైపు అంతా కూడా ఉంటుంది. అవును అవును. దాని మీద రాసిన సాంగ్స్ అవి. అలాగే చాలా వరకు రాశాను సార్. మందు మీద మంచి సాంగ్స్ రాశాను. సో మీకు వాయిస్ కల్చర్ కూడా బాగుంది అంతా కూడా. అదే అలాగే సార్. అంటే నాట్ ఫుల్ ప్రొఫెషనల్గా ఉండకపోయినా బట్ ఓకే. నేను ఫోక్ సింగర్ సార్. అంటే రేలా టీమ్స్తో పాడుతుంటాను నేను. పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చా. అంటే నేను టీవీ షోస్ చేయలేదు, కానీ మిత్రుడు జానకిరావు నాకు మంచి ఫ్రెండ్. సో ఆయన పాడిన ప్రతి ప్రోగ్రాంలో కూడా నా సరౌండింగ్స్లో ప్రోగ్రామ్స్ ఉంటే నన్ను పిలిచి అన్న మంచి పాట సింగర్, మీ ఎవరికి తెలియదు సినిమాల్లోనే కదా సింగర్ కూడా అని చెప్పి పాడించేస్తుంటారు బలవంతంగా. సో అట్లా చాలా షోస్ చేశాను ఆయనతో, వేరే వేరే టీమ్స్తో షోస్ చేశాను. సో ఇవన్నీ బ్రెడ్ కోసం చేసేవాళ్ళ లేకపోతే ఇంట్రెస్ట్ కోసం చేసే? ఇంట్రెస్ట్ సార్. ఈ ఫోక్ జాబ్ చేస్తే ఇవన్నీ సైమల్టేనియస్గా నేను ఇంట్రెస్ట్తో చేసినవన్నీ. అదే. సో మన మనసులో ఒకటి ఉంటుంది కదా, ఆ జీల్ ఉంటుంది కదా. కాంప్రమైజ్ జాబ్ చేస్తున్నాను సార్. ఈ అవకాశాలు దొరక్క కళాకారుడిగా మేనేజర్గా వర్క్ చేసేవాడిని. మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్ళ? డిపార్ట్మెంట్లో చేసేవాడిని. వెల్ అక్కడ కూడా పర్వాలే. మరి ఇంకా మార్కెటింగ్ అంటే తిరుగుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. బట్ నా కళ, నా కోరిక ఎక్కడా చంపుకోకుండా టైం దొరికినప్పుడు మాత్రం కళకి ప్రాధాన్యత ఇచ్చేవాను సార్ నేను. చుట్టూ సరౌండింగ్స్, మా ఫాదర్కి కళాకారులు అంటే చాలా అభిమానం. పండగల్లో ఎవరైనా స్టేజెస్ ప్రోగ్రామ్ పెట్టి ఒక ప్రోగ్రామ్ బుక్ చేస్తే అక్కడ వచ్చిన ఆర్టిస్టులు అందరూ మా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు.
అలా ఈ జానకిరామ్ వాళ్ళు ప్రతి కళాకారులు మా ఇంటికి రావాలి. మా ఫాదర్కి అంత పిచ్చి కళాకారులు అంటే. ఆయన థియేటర్ ఆర్టిస్టే. సో ఆయన దగ్గర నుంచి అవునా? ఓకే. ఆయన ఇంట్రెస్ట్, ఆయన ప్యాషన్ నా ద్వారా నేను సాటిస్ఫై చేస్తాను ఫాదర్ని. అదే అదే అదే. సో అది మీకు వచ్చేసింది అనమాట ఆటోమేటిక్. చిన్నప్పటి నుంచి చూస్తూ నాన్నను చూస్తా. చిన్నప్పటి నుంచి నాకు ఫాదర్ బాగా సపోర్ట్ సార్. ఈ కల్చరల్ ఈవెంట్స్కి బాగా సపోర్ట్ చేసుకోవాలి ఫాదర్. ఇంట్లో కూడా నేను ఏం చేసినా కాదనే వాళ్ళు కాదు. బట్ నేను కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా. ఇంట్లో చిన్నవాళ్ళేమో మీరు? నేనే చిన్నాను సార్. అక్క నేను ఇద్దరు, నేను చిన్న బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో. ఆ గారాభం కూడా కొంచెం ఉంటుందిగా. సామాన్యమైన జీవితాలు సార్. బట్ అయినా కూడా బాగా చూసుకున్నాను, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నాకు ఇష్టమైన దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వద్దల్లా, అది చాలు కదా సార్. సో నాకు ఇష్టమైన ప్యాషన్లో నేను వెళ్తున్నా కూడా నన్ను ఎప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, ఎప్పుడు పుల్ స్టాప్ పెట్టలా. సో గో హెడ్. మరి ఈ మ్యాజిక్స్ అనేవి అది ఎట్లా అబ్బింది? అది నేను నా స్కూల్లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, గౌరీశంకర్ అని. వాడు ఒక టైంలో మ్యాజిక్ చేశాడు. నేను ఒక ఫోక్ సింగింగ్ సాంగ్ పాడా, ఫోక్ సింగింగ్ కాంపిటీషన్లో ఒక సాంగ్ పాడా నేను స్టేజ్ మీద. వాడు స్పెషల్ ప్రోగ్రామ్గా ఒక మ్యాజిక్ చేశాడు. ఒక మెజిషియన్ దగ్గర నేర్చుకొని అసిస్టెంట్ కింద వెళ్ళి ఒక షో ప్రదర్శన. సేమ్ ప్రోగ్రాంలోనా? సేమ్ స్కూల్లో సేమ్ ప్రోగ్రాంలో వాడు మ్యాజిక్ చేశాడు. సేమ్ ఈవెంట్లో మ్యాజిక్ చేశాడు. అరే భలే ఉంది. నాకు అప్పటి నుంచి నాకు మ్యాజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్. అరే ఈడు ఎలా చేశాడా అని చెప్పి నేను ఇంకా వాడిని తినేయడం మొదలుపెట్టా. బావా నేను ఏం చేసినా పర్లేదు, నాకు మ్యాజిక్ కావాలరా, నేను కూడా నేర్చుకోవాలి, సాంగ్స్ పాడితే మ్యాజిక్ అసలు కాదురా అనేసి. నేను 10th అయిపోయినంత వరకు నాకు చెప్పలేదు సార్. ఇంటర్మీడియట్కి వెళ్ళా, ఇంటర్మీడియట్లో కూడా చెప్పలే. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసాడు. ఒక యాక్సిడెంటల్గా కలిసాడు. నాకు చెప్తావో చెప్పవా, నాడు ఇంటికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. వాడితో ఏం లేదు బాబా, ఆడప్పటికి మ్యాజిక్ షో మానేశాడు. సో నేను అలాగే మానేశాను. నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను మ్యాజిక్, వాట్ ఈస్ ద మ్యాజిక్ అనేది నేను చెప్తా. అప్పటికి యూట్యూబ్స్ అవి ఏమీ లేదు సార్ నాకు. అయితే చెప్పాడు, సో ఈ ట్రిక్ ఎలా చేయాలి, ఆ ట్రిక్ ఎలా చేయాలి. ఓకే, మ్యాజిక్ అంటే ఇస్ నథింగ్ బట్ ట్రిక్. ప్రతిది కూడా ఒక గిమిక్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ జిమిక్ తెలుసుకొని కనికట్టు అంటాం కదా, ఎదుటి వాళ్ళని కనికట్టాలి అని తెలుసుకొని నా ఇంట్రెస్ట్ మీద ఒకటి స్టెప్ బై స్టెప్ చేసి అలా ఒక షో చేశా. కాలేజీలో ఫ్రెషర్స్ డేకి నేను డ్యాన్స్ వేస్తూ చేతికి ఫైర్ అది పెట్టి డ్యాన్స్లు అవి వేస్తూ సడన్గా మ్యాజిక్ చేశా. దానికి విపరీతమైన అప్లోజ్ అనమాట. ఓకే, అక్కడ నేను మళ్ళీ మ్యాజిక్ బాగుందిరా, ఇవన్నీ నేను ఎంజాయ్ చేశాను, మ్యాజిక్ని ఎంజాయ్ చేయలే. సో మెజిషియన్గా నేను ఫాలో అవ్వాలి, మెజిషియన్గా మెయింటైన్ చేయాలి. సో అక్కడ నుంచి మ్యాజిక్ షోస్ చాలా. ఇంకా నాకు మ్యాజిక్ అనేది ఒక వన్ ఆఫ్ ద ప్రొఫెషన్ అయిపోయింది నాకు. అంటే అది కూడా ఫీడ్ చేసింది నన్ను చాలా వరకు, చాలా సపోర్ట్ చేసింది ఫైనాన్షియల్గా. మెజిషియన్గా కూడా నాకు మంచి ఆదరణ, నాకు మంచి షోలు ఇచ్చి. సో డబ్బుల కోసం అది కూడా చేశారు, మంచి షోలు చేశాను సార్, డబ్బులు తీసుకుని చేసాను షోలు. సో ఎవరో అడుగుతారు ఏదో ఒక ఈవెంట్లో, అదే చాలా మంది ఉంటారు, బాబా నువ్వు బాగా చేస్తున్నావు అంటారు. లాస్ట్ టైం మీరు నిన్ను తప్ప ఇంకెవరు పెట్టద్దు అంటున్నారు రానిటోళ్ళు కొంతమంది. నేను మ్యాజిక్స్తో పాటు పాటలు సిచ్యువేషన్ ఎవరైనా మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి, ఛాలెంజ్ చేస్తాను, సిచ్యువేషన్ చెప్పడానికి టప్పని పాడేసేవాడిని. అది ఓకే, అట్లా పాటలు పాడేవాడిని, ఎంటర్టైన్ చేసేవాడిని, బాగా ఎంటర్టైన్ చేస్తాను సార్ నేను. మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా బాగా నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేసేవాడిని. సో అది నచ్చి స్టెప్ బై స్టెప్ మ్యాజిక్ ఇంట్రెస్ట్ పుట్టి అలా వెళ్ళింది.